హాయ్ అండి. నిన్న కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. కానీ బయట సోషల్ మీడియాలో కళ్యాణ్ కొంచెం ఫౌల్ ఆడాడు అని చెప్పేసి అని అంటుంది. దాని గురించి మనం చక్కగా డిస్కస్ చేద్దాం. తర్వాత తనూజ ఏమో దివ్యకి కాళ్ళ దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పడంలో మీకు ఏమనిపించింది అని చెప్పండి. తర్వాత భరణి గారు ఒకళ్ళకి కాకుండా సోలోగా అందరికీ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆ వాటర్ దాంట్లో మీకేమనిపించింది? భరణి గారికి మాత్రం ఈరోజు దోశ చాలా బాగానే పడి ఉండదని చెప్పి అనుకుంటున్నాను. ఇవి ఒక్కొక్కటి డిస్కస్ ఉందాము. అన్నీ డిస్కస్ చేసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి మాట వస్తే నేను అడుగుతున్నానండి. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్ ఏంటంటే చాలా షార్ట్గా కంప్లీట్ చేసేస్తానండి. పెద్ద లెందీగా అయితే నేను చేయను. ఏమవుతుందంటే ఫస్ట్ సేవ్ చేస్తుంది కదా తనూజ, సేవ్ చేస్తుంది కదా కళ్యాణ్కి. సేవ్ చేసిన తర్వాత ఇమాన్యుల్ తర్వాత తనూజ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. ఇమాన్యుల్ ఏమంటాడంటే, నువ్వు ఎందుకు తను సేవ్ చేసావు? ఈ ఆట ఇంత పూర్తి వీక్ అంతా ఆడింది దేనికోసం? సేఫ్ అవ్వడానికి కదా. సేఫే తనకి ఇచ్చేసావు ఎందుకోసం నువ్వు అని చెప్పి అంటే, అప్పుడు తనూజ ఏమంటుందంటే, లేదు ఫస్ట్ నేను కళ్యాణ్ వెళ్ళి అడిగాను, నువ్వు నాతో ఆడతావు అని చెప్పేసి. అప్పుడు కళ్యాణ్ నాకు ఒకటే అడిగాడు. ఏమడిగాడు అంటే, నేను నీతో ఆడితే ఒకవేళ సేవ్ చేయాలంటే నువ్వు ఎవరిని సేవ్ చేసుకుంటావు, నువ్వు ఎవరైనా డెసిషన్ తీసుకుంటావు అని అడిగాడు. అప్పుడు నేను నిన్ను సేవ్ చేస్తానన్నాను. ఓకే, నన్ను సేవ్ చేస్తానంటే నేను నీతో ఆడతాను, లేకపోతే శ్రీజాతోనే ఆడతాను, ఎందుకంటే నాకెవరూ సపోర్ట్ చేయరు అందుకని చెప్పేసి అని అన్నాడు. ఆ టైంలో నేను మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారమే నేను నిలబడ్డాను అని చెప్పేసి అని అన్నది. అతను చాలా సెల్ఫ్గా ఆడతాడు. సెల్ఫ్గా ఎవరు ఆడరు, అందరూ సెల్ఫిష్గానే ఆడతారు. ఎందుకంటే నాన్న దివ్యతో టైఅప్ అయ్యారు, అది సెల్ఫిష్ కాదా. తర్వాత రీతు తర్వాత డెమో వీళ్ళిద్దరూ కూడా టైఅప్ అయ్యారు. మరి ఎవరికి వాళ్ళే సెల్ఫిష్ అవుతారు. ఇక్కడ సెల్ఫిష్ లేకుండా ఎవరు అయితే లేదు. నేను కూడా సెల్ఫిష్ని. ఎందుకంటే నేను ఆడడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, అందుకే నేను కళ్యాణ్ ఎంచుకున్నాను. దాంట్లో కూడా నేను సెల్ఫిషే కదా అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత అక్కడ దివ్య కూడా దివ్య ఏమంటుందంటే, లేదు ఈసారి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం నువ్వు తెలియకపోతే నన్ను అడుగు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నాకు కన్సర్న్ ఉంది, నన్ను ఈసారి డిస్కస్ చేసి నేను కరెక్ట్గా చెప్తానని చెప్పేసి ఆ విధంగా అంటే కళ్యాణ్కి ఎగ్నెస్ట్గానే కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కానీ తనుజ మాత్రం ఎక్కడ ఏమీ లేకుండా, లేదు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే ఉన్నదని అనిపిస్తున్నది నాకు అని చెప్పేసి. యాక్చువల్ ఏంటంటే దివ్యకి ఇమాన్యుల్కి కళ్యాణ్ సేఫ్ అవ్వడం ఇష్టం లేదు. అది ఇదే విషయాన్ని వచ్చి కళ్యాణ్ శ్రీజ కూడా చెప్తుంది. తర్వాత తనుజ ఏమంటుందంటే, ఒరే నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేయి, వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అలా అందం కాదు, ఇక్కడ అందరూ సెల్ఫిష్, నేను సెల్ఫిష్ మీరు సెల్ఫిష్ అని చెప్పేసి. తర్వాత తనుజ ఈ మాట కూడా ఉంటుంది, వాళ్ళిద్దరూ ముందే నాకు చెప్పారు మేము సెల్ఫిష్గానే ఆడుతున్నామని చెప్పేసి కూడా అన్నారట. మరి వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నారు సెల్ఫిష్గా మేము ఆడుతున్నామని, నేను కూడా సెల్ఫిష్ అని చెప్పేసి వాడికి అన్నానని చెప్పేసి కూడా ఈ మాట దివ్య ఇమాన్యుల్ దగ్గర ఉంటుంది. తర్వాత కళ్యాణ్ అయితే చాలా ఏడుస్తుంటప్పుడు శ్రీజ ఏమంటుందంటే, తనుజ ఉంటుంది, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, లేదు వాడు నీకోసం ఏడుస్తున్నాడు, ఎందుకంటే నువ్వు ఇంత సరిగ్గా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో వాటర్ ఫుల్ టాస్క్ పెడతారు కదా, దీంట్లో సేఫ్ జోన్లో ఎవరున్నారో వాళ్ళందరూ పడుకోవాలి. సేఫ్ జోన్లో కదా, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ పడుకోవాలి. వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అయినప్పుడు బాడీ అనేది అంటే తల అనేది కిందకి టచ్ అవ్వకూడదు, కాళ్ళు కూడా టబ్బుకి టచ్ అవ్వకూడదు అన్నమాట ఎక్కడని, ఆ విధంగా ఉండాలి. దీంట్లోని తనుజ తరపునేమో భరణి గారు దివ్య ఆడుతున్నారు. భరణి గారు అడుగుతారు అనమాట, దివ్య కూడా అంటే నువ్వు సపోర్ట్ చేయాలి ఎలాగైనా అని చెప్పి ఓకే అంటాడు. తర్వాత ఎవరిని ఇమాన్యుల్ అడుగుతారు. ఇమాన్యుల్ అంటే నేను తన మమ్మీని సపోర్ట్ చేస్తానండి. సపోర్ట్ చేయడం కూడా న్యాయమే, సపోర్ట్ చేయకపోతే అక్కడ ఇమాన్యుల్ మైనస్ అయ్యేవాడు. తర్వాత ఎవరు కళ్యాణ్ ఏమంటాడంటే, నేను తనుజాకి శ్రీజాకి ఇద్దరికి సపోర్ట్ చేస్తానంటాడు. తర్వాత వీళ్ళకి బాగా ఎక్కువ సపోర్ట్గా ఉండటం వల్ల శ్రీజ దగ్గర కూర్చొని శ్రీజ నీళ్ళే తీయడం మొదలు పెడతారు అనమాట. యాక్చువల్లీ తనుజాకి ఎవరు వాటర్ అనేది పొయ్యరు, కొంచెం వాటర్ పోసిన భరణి గారు తీసేస్తున్న, దివ్య కూడా 2-3 సార్లు తీసేసింది. కానీ వీళ్ళందరూ భరణి గారు ఏంటంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ తీయడం, అంత వాటర్ తీసుకెళ్ళి శ్రీజ మీద పోయడం జరిగింది. యాక్చువల్లీ టాస్క్లో శ్రీజాకి అయితే సపోర్ట్ చేసింది ఓన్లీ కళ్యాణ్. తర్వాత రాము కూడా సపోర్ట్ చేస్తాడు అనమాట. తర్వాత రాము సపోర్ట్ చేస్తుంటే ఇమాన్యుల్ అంటే, నువ్వు శ్రీజాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే, నాకు అవసరం నాకు ఉన్నాయిలే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అంటాడు. రాము కరెక్ట్గా సమాధానం చెప్తాడు. ఆ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే తనుజ అయితే గెలవడం జరుగుతుంది. తర్వాత గెలిచిన వెంటనే భరణి గారు ఏమంటారంటే, హక్ చేసుకున్నా నా కూతురు నేను కాపాడుకున్నాను అది ఇది అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది అన్నమాట.
తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక టాస్క్ అనేది పెడతాడు. ఈసారి కెప్టెన్సీ టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్లు అనేవి అందరూ చైర్స్లో కూర్చుంటారు. చైర్స్లో కూర్చున్న తర్వాత వాళ్ళ మీద లైట్ అనేది పెడతారు. ఎవరు సంచాలక్ కంటే దీంట్లో సంజన గారిని సెలెక్ట్ చేశారు. సంజన గారు ఎవరు వెళ్ళి ఒక భుజం తట్టాలి. వాళ్ళు నెమ్మదిగా లేచి వాళ్ళ వద్దనుకున్న మనిషిని బటన్ నొక్కేస్తే అక్కడ లైట్ ఆరిపోతుంది. ఆ లైట్ ఆపిన వ్యక్తి ఎవరు ఆపారని చెప్పాలన్నమాట. ఒకవేళ ఈయన తప్పు చెప్తే ఈయన ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ ఆఫ్ చేసిన వ్యక్తి నీకు సరిగ్గా గెస్ చేయలేదంటే అతను వెళ్ళిపోతాడు. సరిగ్గా గెస్ చేస్తే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అలాగనమాట టాస్క్ అనేది జరిగింది. ఫస్ట్ రాముని తడుతుంది. రాము వెళ్ళి ఎవరు దాప్ చేస్తాడంటే దివ్య దాప్ చేస్తారు. దివ్య లేచి ఏం చెప్తుందంటే కళ్యాణ్ ఇప్పుడప్పుడే మీరు తట్టరు, తర్వాత భరణి గారు తనుజ గారు అయితే తీరు, ఇమ్ము కూడా తీరు, అందుకని రాము అని చెప్తుంది. గెస్ చేస్తున్నారంటే గెస్ కాదు కరెక్ట్గా చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజన్ చేసింది సంజన గారు. కానీ రాము రాము అని చెప్పడం జరిగింది. రాము ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ భరణి గారు భుజం తడితే భరణి గారు కళ్యాణ్ దాప్ చేస్తారు. కళ్యాణ్ అనేది టైం తీసుకుంటాడు 5-6 మినిట్స్. ఇక్కడే సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే కళ్యాణ్ చూశాడు, కళ్యాణ్ ఫౌల్ ఆడాడు అని చెప్పేసి. కానీ ఎక్కడా ఆడినట్లేదు, లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఎక్కడా వేయలేదు, చాలా క్లియర్గా ఉంది. తను 5-6 మినిట్స్ తీసుకుంటాడు. కళ్యాణ్ పక్కన ఏంటంటే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటారు అనమాట. కానీ ప్రతి వాళ్ళు చెప్పుల శబ్దం అవన్నీ చేస్తూనే ఉంటారు. ఆ టైంలో డెమో ఏంటంటే 2-3 సార్లు కాలు తిప్పుతాడట. ఆ కాలు అనేది భరణి సైడ్ ఉన్నది కనుక భరణి గారిని గెస్ చేసి చెప్పారు అన్న ఏమైనా అనుకుందాం అన్నా కూడా డెమోకి కళ్యాణ్కి అసలు పడదు. డెమో పూర్తిగా ఎగ్నెస్ట్గా ఉన్నాడు కళ్యాణ్. కానీ ఎందుకు హెల్ప్ చేస్తాడు, అసలు చేయడు కదా హెల్ప్ అనేది. అది కూడా తీసుకోలేము మనం. మరి ఏంటని చెప్పి తెలీదు. ఈ సాటర్డే రోజు ఏంటంటే తనుజాని పిలిచి వీడియో వేసి చూపించారని చెప్పేసి అని అంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం వీడియో ప్లే చేయాలంటే హౌస్మేట్స్ అందరు ముందే ప్లే చేస్తారు, కానీ సపరేట్గా ఎందుకు పిలిచి ప్లే చేస్తారో నాకైతే అర్థం కాలేదు. మరి ఇది చూడాలి. నాకు తెలిసిన ప్రకారం కళ్యాణ్ ఇంతవరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా సేఫ్ గేమ్ అంటే ఫౌల్ గేమ్ అనేది అస్సలు ఆడలేదని నాకు అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తారా, లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. తర్వాత కళ్యాణ్ ఏం గెస్ చేస్తారంటే బిగ్ బాస్ కూడా అంటారు చాలా టైం తీసుకున్నా చెప్పండి అని అంటే భరణి గారి పేరు చెప్తారు. భరణి గారి పేరు చెప్పి రీజన్స్ ఏం చెప్తారంటే భరణి గారు ఇక్కడ తనుజాని దివ్యాన్ని తీరు, తర్వాత ఇమాన్యుల్ నన్ను తీసుకుంటే ఇమాన్యుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అందుకని నన్నే తీసేశారని చెప్పి కరెక్ట్గా చెప్తాడు. భరణి గారు కూడా క్లాప్స్ చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత నెక్స్ట్ ఎవరిని తనుజ తడుతుంది. తనుజ ఏం చేస్తున్నదంటే దివ్యాని తీస్తుందన్నమాట. దివ్య తీసేసరికి దివ్య ఏమనుకుంటుందంటే కళ్యాణ్ పేరు చెప్తుంది. ఎందుకంటే ఇమ్ము తీయడు, తర్వాత తనుజ కూడా తీయదు, కళ్యాణే తీసేస్తుంటాడు అని చెప్పేసి అంటే తప్పు, నేను ఇప్పుడు పేరైతే రివీల్ చేయనని చెప్పేసి వెళ్ళి కూర్చోబెడుతుందన్నమాట. ఆ దివ్య అవుట్ అయిపోతుంది. ఇంకా ఏమన్నది ఎవరు కళ్యాణ్ ప్లస్ తనుజ కదా, వీళ్ళిద్దరిలో ఆటకి ఎవరంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని పెడతారన్నమాట. వాళ్ళే డిసైడ్ చేసుకొని ఎవరిని ఉంచాలో ఎవరు తీయాలో చెప్పండి అంటారు. అక్కడ సుమన్ శెట్టి తర్వాత ఎవరు సంజన గారు మాత్రం తనుజ పేరు చెప్తారు. మిగతా వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తుంది శ్రీజ ఏమని కన్విన్స్ చేస్తుందంటే తనుజ అనేది చాలా కోపంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది, ప్రతిదానికి చికాకు పడుతుంది. అటువంటిప్పుడు తను మనం చూసాం కదా కుకింగ్ దాంట్లో ఇలా చేస్తుంది కనుక తనకి కెప్టెన్సీ ఇస్తే కష్టం కదా. కళ్యాణ్ 2 వీక్స్ నుంచి కష్టపడుతున్నాడు, ఇంతదాకా వచ్చాడు, కెప్టెన్ అవుదాం అనుకుంటున్నాడు. ఒకసారి తను కూడా చూద్దాం ఎలా కెప్టెన్సీ హ్యాండిల్ చేస్తాడో, తన కోపాన్ని కూడా ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటాడో చూద్దాము అని చెప్పేసి అంటే ఆఖరికి డెమో ఎందుకంటే తను ఇది కూడా చెప్తారు. తనుజాకి అయితే పూర్తిగా హౌస్ సపోర్ట్ ఉంది, తను ఎప్పుడు కెప్టెన్ అవ్వాలన్నా అందరు తనకి సపోర్ట్ చేస్తారు, కానీ కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేయరు, ఇంతవరకు రావడం కూడా తన కష్టమే అని చెప్పేసి అనడం వల్ల శ్రీజ మాటలకు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ఓకే అని అంటారు అనమాట. యాక్చువల్గా ఒప్పుకున్నది ఎవరు డెమో ఒప్పుకుంటాడు, రీతు ఒప్పుకుంటాడు, శ్రీజ అలాగని ఒప్పుకుంటుంది, తర్వాత ఫ్లోరా గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. అంతే, వీళ్ళు మాత్రం ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యాడు. శ్రీజ అన్న ప్రకారంగా కళ్యాణ్ని కెప్టెన్ చేసిందనే మనం అనుకోవాలి. ఎందుకంటే కిందటి వీక్ అంటారు కెప్టెన్ చాలా బాగా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు శ్రీజ అని తన అన్నమాట మాత్రం నిలబెట్టుకుంది. ఈ టైంలో అందరినీ కన్విన్స్ చేయడంలో మాత్రం ఒప్పుకోవచ్చు. తర్వాత కెప్టెన్ అయిన తర్వాత కెప్టెన్సీ బ్యాడ్జ్ని మాత్రం ఎవరి చేత పెట్టించుకుంటాడు, ఎవరు దివ్య చేత. ఎందుకు పెట్టమంటాడంటే వర్స్ట్ ప్లేయర్ అని చాలా కొంచెం ఎక్కువ హౌస్మేట్స్కి కొంచెం క్రియేట్ చేసింది తన అన్నది. అగ్ని పరీక్ష నుండి ఇది క్యారీ అవుతున్నదో మరేమో తెలియదు, కానీ తన చేత పెట్టించుకోవడం టూ గుడ్ అనిపించింది. తర్వాత తనుజ ఫీల్ అవ్వకుండా తనుజ వలన కూడా తను సేఫ్ అయ్యి కెప్టెన్ అయ్యాడు కనుక బోర్డుని మాత్రం తన చేత పెట్టిస్తాడు. అప్పుడు తనుజ అంటుంది కెప్టెన్సీ తన చేత పెట్టించామంటే అప్పుడు శ్రీజ అంటుంది లేదురా ఇది ఫస్ట్ అంది కదా, అందుచేత తన చేత పెట్టించాడు అంతే, ఇంతకంటే ఏమీ లేదని చెప్పి అంటుంది. తను కూడా
కెప్టెన్సీ బోర్డు పెట్టేసి ఈ 2 కళ్యాణ్ చాలా బాగా చేశాడని అనిపించింది. ఇది కొంచెం డిఫరెంట్ వేగా ఉంది. ప్రతి వాళ్ళు తనంతట తాను పెట్టుకోవడం అది కాకుండా తనకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా గుర్తించి ఆ విధంగా చేయడం టూ గుడ్ బాగానే ఉంది. తర్వాత ఏమవుతుందంటే డిస్కషన్‌లోని సంజన ఏం చెప్తుందంటే తనూజకి చాలా హెల్ప్ ఉన్నారని అంటున్నారంటే అప్పుడు ఏముంటుందంటే నాకు హెల్ప్ చేసింది ఎవరూ లేదు. నాకు నాన్న ఒక్కడే హెల్ప్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరూ లేదు. మధ్యలో కొంచెం దివ్య హెల్ప్ చేసింది అంతే తప్ప ఇంకెవరు హెల్ప్ చేశారు అది ఇది అని అంటుంది. తను ఆ విధంగా అనడం కొంచెం ఇదిగా ఉంది. ఎందుకంటే తనకి ఆ వాటర్ టాస్క్‌లో వాటర్ అనేది ఎవ్వరూ పోయలేదు. అంటే పూర్తిగా హౌస్ అంతా తన వైపే ఉన్నట్టు. అంతే కదా! వాటర్ తీయడంలో భరణి, దివ్య చేశారు. బట్ పొయ్యడం కూడా ఎవరు పొయ్యలేదు కదా! అంటే తనకి హెల్ప్ చేసినట్టే కదా! అప్పుడు డెమో అంటాడు మేమన్నది తనూజ, కళ్యాణ్ ఇద్దరి విషయంలో మేము చెప్తున్నాం అంతేగాని పూర్తిగా హౌస్ విషయంలో చెప్పలేదు అని చెప్పేసి అంటుందన్నమాట. ఆ విధంగా డిస్కషన్ అయితే జరుగుతుంది. తర్వాత భరణి గారు ఒక మాట అంటారు. ఏంటి ఇది ఫస్ట్ ఏమో కళ్యాణ్‌ని సేవ్ చేసేసింది. తర్వాత తిండి సేవ్ చేయడానికి మనం వాటర్ అంతా తీసేసి తనూజని సేవ్ చేసాము. మళ్ళీ తీసుకెళ్ళి అసేపు కళ్యాణ్ దాంట్లో పెట్టింది. అంటే దివ్యని తీసేసింది కదా! కళ్యాణ్ దాంట్లో పెట్టింది. అంటే ఇమాన్యుల్ అంటే ఏం ఆడుతుందో ఏంటో ఇవి 1 వీక్ నుంచి కళ్యాణ్ మీద కొంచెం పొసెసివ్ అవుతున్నట్టున్నది అని చెప్పేసి ఇమాన్యుల్ అంటారనమాట. వీళ్ళు ఈ విధంగా అనడము ఒక విధంగా భరణి గారు అన్నమాట కూడా కరెక్టే. కానీ అక్కడ తనూజ దివ్యని తీయడము కరెక్టా కాదా అనిపిస్తే నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ దివ్య ఉంది, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్‌తో పూర్తిగా 1 వీక్ తను ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసింది అంటే ఏంటి? ఆడింది, గేమ్స్ ఆడింది, ఇంత స్టేజ్‌కి తీసుకొచ్చింది కళ్యాణ్‌కి తనకు ప్రిఫరెన్స్ ఇచ్చాలి. ఒక్క నైట్ నువ్వు మాట్లాడి ఏదో చేసేసినంత మాత్రాన అవ్వదు కదా! కానీ ఒకటేంటంటే తన కాళ్ళ దగ్గర కూర్చొని తనూజ సారీ చెప్పడం, మాట ఇచ్చిందంటే ఆ మాట ఏమిచ్చిందనేది మనకు తెలియదు ఇంతవరకు. నువ్వు నాకు మాట ఇచ్చావు అయినా నువ్వు హెల్ప్ చేయలేదు అని దివ్య ఫీల్ అవ్వడం కూడా కరెక్టే. ఎందుకంటే మాట ఇచ్చినప్పుడు చెయ్యాలి కదా! అందుకని దివ్య ఆ విధంగా ఫీల్ అవుతుంది. తనూజ ఏమంటుందంటే ఓరే నీకు మాట ఇచ్చాను కానీ అక్కడ ప్రిఫరెన్స్‌లో ఉన్నప్పుడు కళ్యాణ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను కదా! నేను అంతే. ఇంకొకసారి అవకాశం వచ్చి తప్పకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను. నన్ను నమ్ము అని అంటే నేను ఇంకెవరిని ట్రస్ట్ చేయను. నా ఆట నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఎంత చెప్పినా అసలు తనూజ అంత కాళ్ళ మీద కూర్చొని చెప్పడం అనేది గ్రేట్. ఎందుకంటే తను చాలా ఫైర్‌గా, చాలా అగ్రెసివ్‌గా, చాలా యాటిట్యూడ్‌గా కనిపిస్తుంది. అటువంటి అమ్మాయి తను తప్పు చేశానని ఫీల్ అయ్యి కాళ్ళ దగ్గర కూర్చొని తను సారీ చెప్పినా యాక్సెప్ట్ చేయకుండా దివ్య వెళ్ళిపోయింది. ఫ్యూచర్‌లో చేస్తుందేమో తను కూడా అర్థం చేసుకుంటుందేమో మరి తెలీదు. కానీ తనూజ ఆ విధంగా సారీ చెప్పడం మాత్రం టూ గుడ్ అని మాత్రం నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే బాయ్ బాయ్. సింపుల్గా తెలిసాను కదా ఎపిసోడ్ మొత్తాన్ని.